నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాం. ఈరోజు బలపరిచే వాక్యము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనము. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి యెషయా ప్రవక్త రచించిన మాటలు ఈ రోజున మనము ధ్యానం చేయుచున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందే ఆయన ప్రవచనపూర్వకంగా పలికిన మాటలను ఈ రోజున మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దీనుడుగాను, రిక్తుడుగాను, నిరుపేదగాను పెరుగుతున్న ఆ లేత మొక్క ఇజ్రాయేలీల మనసుల్లో మెదులుతున్న మెస్సయ్యాకు భిన్నమైనవాడు. మెస్సయ్య ఒక రాజరికపు హోదాలో ఈ లోకానికి వస్తాడని వారు ఎదురు చూచారు. అయితే దీనుడుగాను, రిక్తుడుగాను, నిరుపేదగాను ఉన్న ఆ లేత మొక్కను చూచి ఇతడు మెస్సయ్య కాదు అని పలుకుతూ వారు ఆయన్ను తృణీకరించారు. ఎందుకంటే ఆయనలో స్వరూపమైనను సొగసైనను లేదు కనుక. ఆయన మనుషుల వలన విసర్జింపబడినవాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండిన కనుక ఆయన నిజముగా ఎండిన భూమిలో మొలచిన మొక్క. ఎందుకంటే ఆ సమయంలో ఇజ్రాయేలు ప్రజలు నిజముగా ఎండిన భూమిగానే ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజల యొక్క ఆత్మీయ స్థితి ఆ సమయంలో పైన వేషధారణతో కప్పబడి ఉన్నప్పటికీ వాస్తవానికి అది ఎండిన స్థితిలోనే ఉంది. అలాంటి సమయంలో వారి మధ్య మొలచిన ఆ లేత మొక్క వారిలా వేషధారణను ప్రదర్శించలేకపోయింది. అలా చేసి ఉంటే అది తప్పక వారి అభినందనల్ని అందుకుని ఉండేదే. అయితే ఆయన నిజమైన వినయము, దేవుని పట్ల ఆయన అచంచలమైన అంకిత భావము, ఆయన నమ్మకత్వము, నిజాయితీతో కూడిన ఆయన దయా కనికరములు తమ స్వభావాలకు భిన్నమైన ఈ స్వభావములన్నిటిలో ఆయన వారికి స్వరూపము గలవాడిగా కనిపించలేదు. ఆయన మనుషుల వలన విసర్జింపబడినవాడిగా అయ్యాడు. మంచితనమునకు మరో పేరైన ఆ వ్యక్తి తాను ప్రదర్శించిన ప్రేమ, దయ, కనికరములకు బదులుగా మనుషులచే విసర్జింపబడ్డాడు. శ్రమ నొందుతూ హింసించబడుతూ కూడా ఆ వ్యక్తి ఒక గొర్రెపిల్లలాగా నోరు తెరవలేదు. ఇజ్రాయేలు ప్రజలు వీటన్నిటిలో ఆయనందు ఎలాంటి సౌందర్యాన్ని చూడలేకపోయారు. విశ్వాస నేత్రానికి మాత్రమే ఆయనలోని అద్భుతమైన నైతిక సౌందర్యం కనిపిస్తుంది. కాబట్టి ఈనాడు విశ్వాసులమైన మనము ఆశ్చర్యకరమైన ఆయన సౌందర్యాన్ని వీక్షించి ఆనందిస్తూ ఉన్నాం.
ఆశ్చర్యకరమైన ఆయన సౌందర్యము మనల్ని ఆయన గురించిన లోతైన స్తుతి ఆరాధనలోనికి నడిపిస్తుంది. ఆయన వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను ఉండెను. ముళ్ళ కొక్కీలు కొన్న చర్మపు కొరడాలు ఆయన వీపును పూర్తిగా దున్నివేశాయి. నడినెత్తి నుండి అరికాలి వరకు రక్తసిద్ధమై ఉన్న ఆ వ్యక్తి క్రూరాతి క్రూరముగా చేతుల్లోనూ కాళ్ళల్లోనూ చీలలు కొట్టబడి శిలువ కొయ్యపై ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడ్డాడు. అలా నిస్సహాయుడుగా వేలాడుతున్న ఆ వ్యక్తిలో ఈ లోకానికి ఎలాంటి సౌందర్యము కనిపించకపోవచ్చు. అయితే రక్షించబడిన మనకు అలా సిలువలో వేలాడుతున్న ఆ వ్యక్తిలో ఎంత సౌందర్యం కనిపిస్తుందని, ఆయనలో ఎంత ప్రేమ కనిపిస్తుందని, ఆయనలో దయా కనికరాలు ఎంత ప్రకాశమానంగా కనిపిస్తాయని, ఇవన్నీ కూడా మనల్ని ఎంత లోతైన స్తుతి ఆరాధనలోనికి నడిపిస్తున్నాయని, నిజముగా ఆయన మనకు అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన పొందిన గాయములను, ఆయన పొందిన శ్రమను, ఆయన పొందిన ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన ఎంతగా మన కొరకు తగ్గించుకున్నాడు. స్వరూపమైనను సొగసైనను లేకుండగా ఆయన గాయపరచబడిన విషయాన్ని, ఆయన పొందిన శ్రమలను ఈరోజున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిజముగా ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు, మన పట్ల ఎంత ప్రేమ చూపించాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఆ శిలువ త్యాగము ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్న మనము, దీవించబడిన మనము ఆయనను యోగ్యముగా స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఆయన నామాన్ని ఘనపరుద్దాం. ఆయనకి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు తెలియచేద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మంచి తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా. నీ ప్రియకుమారుడు పొందిన గాయములను, నీ ప్రియకుమారుడు చిందించిన పరిశుద్ధ రక్తాన్ని, నీ ప్రియకుమారుడు శిలువలో చేసిన ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని స్తుతించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. నీ ప్రియకుమారుని యొక్క మరణాన్ని బట్టి, పునరుత్థానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ ప్రియకుమారుని ద్వారా మమ్మల్ని అంగీకరించి మా స్థితిని బాగు చేసిన తండ్రి, నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తముగా ఉన్న నీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించమని ప్రార్థన చేయుచున్నా. నీ పరిచర్య చేస్తున్న నీ సేవకులను దీవించమని ప్రార్థన చేయుచున్నా. ప్రభువా, నీ శిలువ త్యాగం యొక్క విలువ తెలియని వారు ఇంకా కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. వారి మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థన చేయుచున్నా. వారిని యొక్క త్యాగాన్ని గుర్తించడానికి, నీ మరణాన్ని, నీ పునరుత్థానాన్ని అంగీకరించి రక్షణ పొందటానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. మరి ముఖ్యంగా ప్రార్థన చేయుచున్నాం తండ్రి, నీ ప్రజలందరినీ ధైర్యపరచండి, బలపరచండి, నీ రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేయుచున్నాం. నీ నామములో
శ్రమను అనుభవిస్తున్న ప్రతి విశ్వాసిని బలపరచండి, ధైర్యపరచండి. నీ నామంలో ధైర్యంగా ఉంటాను సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.